హాయ్ గాయ్స్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వ్లాగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. వ్లాగ్ ఏంటి అంటే నేనైతే ఊరు వచ్చాను. వైజాగ్ నుంచి శ్రీకాకుళం అయితే వచ్చాను అనమాట. ఊరికి చాలా దగ్గర బీచ్ అనేది. ఈరోజు మనం బీచ్కి అయితే వెళ్దాం. ఈ బీచ్ ఏంటి అంటే అంత పాపులర్ బీచ్ అయితే కాదు, బట్ బీచ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మన వైజాగ్ బీచెస్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంటాయి, బట్ ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఓన్లీ ఫిషరీ జరుగుతుంది అంతే. దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఆ చేపలు కొనే వాళ్ళు కూడా ఉంటారనమాట. కానీ ఈరోజు మనం మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు క్లియర్గా చూడండి. మన ఛానల్లోని ఎడ్యుకేషనల్ వీడియోసే కాదు, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మనకి అప్లోడ్ చేస్తాను. వ్లాగ్ అయితే ఇదే నా ఫస్ట్ వ్లాగ్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మీకు తోటలు ఇలాంటివి కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ మనం బీచ్ అయితే విజిట్ చేద్దాం. బీచ్ ఎలా ఉందనేది కూడా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మొత్తం ఎలా ఉందనేది మీకు ఒకసారి అవుట్ సైడ్ వ్యూ అంతా చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి మొత్తం ఏదైతే ఊరు ఉందో, ఊరు చాలా దగ్గర ఊరు అది ఒకటి కనబడుతుంది బిల్డింగ్. ఆ డౌన్లో ఊరు అయితే ఉంటుంది. జస్ట్ ఒక 100 అడుగులు మీన్స్ ఒక 100 అడుగులు వేస్తే మనకు బీచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా దగ్గర బీచ్ అనేది. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇటుకస్ బీచ్ వస్తుంది. ఇటు సైడ్ బీచ్ మొత్తం అంతా మనకి. ఇంకో పక్క చూసుకుంటే ఏంటంటే ఇక్కడ పొలాలు ఉంటాయి, ఇంకో సైడ్ చూసుకుంటే తోటలు ఉంటాయి అనమాట. మనకి కోకోనట్ ప్లాంటేషన్ అనేది ఒక సైడ్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏంటంటే మనకి ఏదైతే వీట్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఫార్మ్స్ అయితే ఉంటాయి అనమాట ఇంకో సైడ్. ఇదే అడ్వాంటేజ్ ఇక్కడ. అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే మనకి బతకడానికి మూడు పద్ధతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిషరీ చేయొచ్చు, ఫార్మింగ్ చేయొచ్చు, అదేవిధంగా హార్టికల్చర్ అయితే చేయొచ్చు అనమాట. చాలా విధాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు అయితే బతుకుతూ ఉంటారు. ఈరోజు మనం అయితే బీచ్ని అయితే విజిట్ చేద్దాం. ఇక్కడైతే మా వాళ్ళు ఏదోటి ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు, బుడ్డి అండ్ ఈడు. చూద్దాం, ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బాగుంటుంది. బీచ్ దగ్గరికి అయితే వస్తాను, వచ్చి మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. బీచ్ ఎలా ఉందనేది చెప్పండి. అదేవిధంగా బీచ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. జనాలు అయితే చాలా తక్కువ మంది అయితే ఉంటారు. ఎలా ఉందనేది ఈ వ్లాగ్ చూసి మీరు చెప్పాలి. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ కదా, ఎడ్యుకేషనల్ కంటెంట్తో పాటు వ్లాగ్ కంటెంట్ ఎందుకు అని అంటే వ్లాగ్ సపరేట్గా పెట్టవచ్చు, బట్ ఎందుకు ఈ ఏదైతే మన ఎడ్యుకేషనల్ ఛానల్ ఉందో ఈ ఛానల్లోనే పెట్టామనుకోండి, ఈ ఛానల్ కూడా కొద్దిగా యాక్టివ్లో ఉంటుంది కదా. ఎందుకంటే అప్డేట్స్ అనేవి మనకి ప్రతిరోజు ఉండవు కదా, ఎడ్యుకేషనల్ అప్డేట్స్. అప్పుడప్పుడు ఇలా రిఫ్రెష్మెంట్ కోసం ఇలాంటి వ్లాగ్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తాం అనుకోండి, ఛానల్ కూడా యాక్టివ్గా ఉంటుంది, మనకు కూడా బాగుంటుంది అనమాట. అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఓకేనా? చూడండి, వ్లాగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి డ్రై ఫ్రిషెస్ అయితే ఉన్నాయి. చూడండి, చేపలు అనేవి ఎండబెడుతూ ఉన్నారు. మీరు క్లియర్గా కనబడుతుంది కదా. ఈ ప్లేస్ అంతా ఏంటి అంటే చేపలు అనేవి ఎండబెడుతుంటారు. అదేవిధంగా చేపలు అనేది ఇక్కడ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మొత్తం చేపలు అన్ని సైడ్ చూసారా, మొత్తం చాలా డ్రై ఫిషెస్ ఉన్నాయి. మొత్తం అన్ని సైడ్లు ఎండబెడుతున్నారు. ఇక్కడ చూసారా, మొత్తం బీచ్ అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ చెప్పాను కదా, అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కరు కూడా ఉండరు సరిగ్గాన. అంటే బీచ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఒక ఊరు. మొత్తం బీచ్ అంతా ఊరికి సంబంధించి అనమాట. అంటే ఆ ఊరు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళు పడవలు ఇవన్నీ చూడండి, మొత్తం ఇదంతా వాళ్ళ సెటప్ అంతా ఇక్కడ కనబడుతుంది కదా. అదంతా వాళ్ళు ఉండేది. ఇక్కడ ఏమో వీళ్ళు ఏంటంటే నెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆ పక్కనేమో మొత్తం ఈ ఫిషెస్ అనేవి వాళ్ళు ఎండబెడుతున్నారు. ఆ పక్కన గుళ్ళు చూసారంటే బ్యాక్ సైడ్, ఆ గుళ్ళన్నీ ఏంటంటే ఈ విలేజ్ వాళ్ళు నమ్ముతారనమాట ఆ దేవతల్ని. అందుకే ఎక్కడ పడితే అక్కడ అది గుళ్ళు అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క దేవత ఉంటారు కదా. అలా వీళ్ళు ఏంటంటే ఆ దేవుడిని నమ్మి ఈ బీచ్ దగ్గర ఒడ్డున మీకు కడతారు. ఇక్కడ చూసుకుంటే చాలా దేవాలయాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు ఉండరు, మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంతసేపు ఉన్నాయి అక్కడ ఎవడు అడగడు. ఇంకోటి ఏంటంటే మొత్తం నేచరే అనమాట, మీకు ఎటువంటి పొల్యూషన్ ఉండదు. మన వైజాగ్ చూసుకుంటే మనకి రోడ్డుతో ఉండడం వల్ల ఏంటంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు అండ్ పీస్ఫుల్గా ఉండదు. బట్ ఇక్కడ చూసారంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, బోట్స్ వరుసగాన. అంటే ఇక్కడ చాలామంది ఈ విలేజ్ అంతానా చాలామంది ఫిషరీ మీదే ఉన్నదంట. మన ముసలోళ్ళు వీళ్ళైతే ఓల్డ్ వాళ్ళైతే ఇక్కడ ఫార్మింగ్ అయితే చేసుకుంటారు. ఒక సైడ్ ఫార్మింగ్ ఉంటుంది ఇక్కడ, ఇంకో సైడ్ మాత్రం బీచ్ ఉంటుంది. ఇక్కడ కుర్రోళ్ళు వీళ్ళందరూ మాత్రం చేపల బిజినెస్ అదేవిధంగా ఇదంతానా జరుగుతుందన్నమాట. బోటింగ్ ఇదంతానా. అంటే ఏంటి అంటే మెయిన్గా వీళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారని మీ డౌట్ రావచ్చు. మనకి పలాస తెలుసు కదా, పలాసలోని మనకి సావుకారులు ఉంటారనమాట. సావుకారులు ఏంటి అంటే వీళ్ళ దగ్గర చేపలు అనేవి కొనేసి
ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతాయి. మనకి చాలా మనకి దేశాలకి వీటికి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే ఫిషెస్ అనేవి తక్కువ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్కి అయితే ఇవి బాగా వెళ్తాయి. చూడండి గైస్, ఇక్కడ మట్టి కూడా చూడండి ఎంత వైట్గా ఎంత ఇదిగా ఉందో. అండ్ ఇక్కడ నుంచి చూడండి ప్రతి సీన్ కూడా నిజంగా ఒక సినిమా తీసినా కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామందికి బీచ్ తెలీదు గైస్, ఎందుకంటే చెప్పాను కదా ఇది ఒక ఊరు. ఈ ఊరిలో జనాలు రావడమే చాలా తక్కువ మంది. ఈ ఊరి జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారనమాట. తక్కువ మంది ఉంటారు. అందరూ కూడా చూడండి, నేను అట్ పొజిషన్ నేనైతే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మీరు ఆ ఎడ్జ్ వరకు చూసినా ఒక జనాలు లేరు. అదేవిధంగా ఈ ఎడ్జ్ వైపులో చూసినా ఒక జనాలు లేరు. ఇక్కడ చూసారంటే ప్రతిదీ బోటు. ఇక్కడ అన్ని బోట్లే ఉన్నాయి వరుసగాన. మెయిన్ వీళ్ళు ఏంటంటే వేటకెళ్తారు. ఆ టైంలో వేటకెళ్తారు, చేపలు తెస్తారు. ఇక్కడ చూడండి అక్కడ బోట్లు అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ షిప్పులు ఇలాంటివి ఏమి కనబడవు. మెయిన్ ఇది ఏంటంటే షిప్పుల రూట్ కూడా ఉండదు అనమాట. మనకి ఏంటంటే వాటర్ వే కూడా మనకి ఏమీ ఉండదు అనమాట. జస్ట్ ఇది ఒక బీచ్. ఈ బీచ్ మనకి ఏంటంటే వైజాగ్ అయితే మీట్ అవుతుంది. ఇది బే ఆఫ్ బెంగాల్ అని చెప్పొచ్చు. బాగుంది కదా బీచ్ వ్యూ అయితే. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తే తప్పకుండా ఇటువంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇటువంటి బీచ్ ఎవరు చూపించండ్రు. మీకు చూపించిన బీచ్లోని తప్పకుండా జనాలు అయితే ఉంటారు. మనం చూపించే బీచ్లోని ఒక్కరు ఉంటారు, మనమే ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే ఈ ఏరియా ఎక్కడ సోంపేట్ మండల్ అండ్ ఇస్కల్పాలెం విలేజ్ అనమాట. ఇది మనకి మంచి బీచే. ఈ బీచ్తో ముందుకు వెళ్ళిపోతే రామపట్నం బీచ్ అంటారు. అలా మనకి ఏంటంటే బార్వా బీచ్ ఇవన్నీ మీట్ అవుతూ మన వైజాగ్ బీచ్ని అయితే మీట్ అవుతుంది. బీచ్ ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. వాక్ నచ్చితే తప్పకుండా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.